హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌత్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు థంబ్నెయిల్ చూసుంటారు కదా ఆల్రెడీ, హోమ్ టూర్ అనమాట. సో మేము ఉంటున్న హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో నన్ను కొంతమంది నా సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట, అక్క మీ హోమ్ టూర్ చేయొకసారి అని చెప్పి అడిగారు. సో అందుకని ఈరోజు చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా, ఎందుకంటే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా వీడియోస్ ఒక్కరోజు రాకపోయినా కూడా అడుగుతున్నారు, ఈరోజు వీడియో పెట్టలేదండి, ఈరోజు వీడియో పెట్టలేదండి, ఏంది అని అడుగుతున్నట్టు. నాకైతే దానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ నాకు ఇట్లాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. ఇదేం లేదు, రెంటెడ్ హౌసే అండి, ఓన్ హౌస్ కాదు, రెంట్కుంటున్నాం మేము ఇక్కడ బెంగళూరులో. సో ఇంతకుముందు మా అనిత టెక్ పార్క్ దగ్గర అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళము. తర్వాత మా హస్బెండ్కి ఇక్కడికి జాబ్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చేసాము అనమాట, వేరే ఏరియాకి, కేఆర్పురం అనమాట ఇది ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చేసాము. అక్కడ ఏంటంటే అపార్ట్మెంట్ అయినా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ప్లే గ్రౌండ్ కానీ, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ఏరియా, మొత్తం ప్రతిదీ ఫెసిలిటీస్ ఉంటాయి అపార్ట్మెంట్లో. బట్ రెంట్ కూడా అట్లాగే ఆల్మోస్ట్ 16,500 అనమాట రెంట్ మాది. కార్నర్ హౌస్, అది కూడా అస్సలు వెంటిలేషన్ అయితే అస్సలు రాదనమాట. ఇంకా పగులు లేదు, రాత్రి లేదు, 24 గంటలు లైట్ వేసుకొని ఉంటేనే ఉండగలుగుతాం అక్కడ, లేకపోతే అసలు ఉండలేము. అస్సలు నచ్చలేదు. అంత డబ్బులు పోతా కూడా ఎందుకు అట్లాంటి ఇంట్లో ఉండాలి అని అనిపించింది నా మనసుకు పర్సనల్గా. ఎందుకంటే మనం ఏం తక్కువ పే చేయట్లేదు డబ్బులు, మరి ఎక్కువే పే చేస్తున్నాము. బట్ అప్పుడు కరోనా టైంలో మేము ఆ చీకటిలే, అప్పుడు కరోనా అవ్వడం వల్ల 16,500 వచ్చింది. అదే ఇల్లు ఇప్పుడు 20,000 చేశారనమాట. అంత కాస్ట్ ఉంటుంది అపార్ట్మెంట్స్లో. కాకపోతే మనం ఫెసిలిటీస్ ఉంటాయి అని చెప్పి వెళ్తాం, కానీ అపార్ట్మెంట్స్ కంటే ఇండివిజువల్ హౌసే బాగా అనిపిస్తుంది. మేము ఇప్పుడు ఉండే ఇల్లు రెంట్ తక్కువ, బట్ వెంటిలేషన్ ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది అనమాట. అసలు పగల లైట్లు అవసరం లేదు. ఇప్పుడంటే బయట మబ్బు పట్టి చీకటిగా ఉందని నేను లైట్ వేసుకున్నాను, కానీ మామూలుగా అయితే అసలు అవసరం లేదు లైట్స్. చాలా బాగుంటుంది, మంచిగా వస్తుంది వెంటిలేషన్. రెంట్ కూడా 12,500 అనమాట రెంట్ కూడా. సో నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మేము ఉండేది నలుగురు, మాకు ఇది సరిపోయింది అనమాట. ఇల్లు ఏమైనా అనమాట, చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అక్కడి నుంచి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా సంతోషం లేదు, ఎందుకంటే వెంటిలేషన్ రాదు ఒకటి. అస్సలు వాస్తు నేను కొంచెం నమ్ముతాను అనమాట, వాస్తు నేను అస్సలు లేదు. వాస్తు బాత్రూమ్ ఉండాల్సిన ప్లేస్లో వన్ రూమ్ ఉండాల్సిన ప్లేస్లో బాత్రూమ్ ఉందన్నమాట. ఆ ఇల్లు కూడా ఒక క్రాస్ ఉంటుంది మూలకి. అన్ని డబ్బులు పోతా కూడా ఎందుకు, మనకి తగ్గినట్టు, మనం తక్కువ రేట్లు అయినా మనకు తగినట్టు తీసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అని చెప్పి. నాకు మెయిన్ అండి, ఏ ఇంట్లో అయినా సరే వెంటిలేషన్ ఉంటే నాకు చాలా నచ్చుతుంది. వెంటిలేషన్ లేకపోతే అసలు ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాదు. నేను అట్లాగా ఆ ఇంట్లో 2 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాను. అస్సలు నచ్చలేదు నాకు ముందు ఆ ఇల్లే. అసలు వెంటిలేషన్ రాదు, చీకటి అసలు. ఇంకా అదేదో కార్నర్లో ఉంటుంది ఆ ఇల్లు కూడా. సో పిల్లలకి కూడా హెల్త్కి మంచిది కాదు అట్లా ఉంటే. 24 గంటలు లైట్ కిందే ఉంటే వాళ్ళకి డి విటమిన్ ఎట్లా రావాలి, వాళ్ళు ఎలా గ్రోత్ అవ్వాలి, అస్సలు మంచిది కాదు అని చెప్పేసి మా ఆయన్ని నేనే ఫోర్ చేసి ఇంట్లోకి మార్పించాను అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇల్లు అయితే చాలా నచ్చింది, చాలా ఇష్టం. స్వీట్గా, సింపుల్గా, చిన్నగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని ఈ ఇల్లు నాకు చాలా ఇష్టం అనమాట. సో ఆ హౌస్ ఎలా ఉంది ఏంటి అని మొత్తం నేను మీకు చూపిస్తాను. మీరు కూడా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. నేను ఆల్మోస్ట్ నా ఛానల్ పెట్టి 2 months కూడా కాలేదు, 1.5 month అవుతుంది అంతే. జస్ట్ ఇంకా 1.5 month కూడా కాలేదు. బట్ చాలామంది సబ్స్క్రైబర్లే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఇప్పటికి 460 మెంబర్స్ దాకా వచ్చారనమాట సబ్స్క్రైబర్స్. త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసి 4,000 గంటలు వాచ్ టైం వచ్చేస్తే నాకు కూడా నేను ఇంత కష్టపడి చేస్తున్నందుకు ఒక ఇన్కమ్ ఉంటుంది, హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో అది అంతా జరగాలంటే మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఇంకెందుకు మరి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా రండి. మా ఇల్లు మెయిన్ ఎంట్రన్స్ ఇదే అండి. సో రాగానే చాలా బాగుంటుంది అనమాట. సో రోడ్ ఫేస్లో అనమాట, రోడ్లోనే ఉంటుంది ఇల్లు కూడా. తూర్పు ఫేస్ అనమాట మాది. సో ముందు రోడ్డు ఉంటుంది, బడ్డీ కొట్టు ఉంటుంది. మా వాళ్ళు అయితే లేస్తే ఆడే ఉంటాడు 24 గంటలు, ఇంకా ఇద్దరు. సో ముందు రోడ్డు ముందే ఉంటుంది అనమాట. సో మంచిగా వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుందండి.
సో ఇదంతా కార్డర్ అనమాట, నేను చూపించేదంతా. ఇట్లా తడి చెత్త పొడి చెత్త సపరేట్గా పెట్టుకోవాలి, అందుకని చెప్పి అలా పెట్టాను. గోతం పెట్టి అది ఫుల్ అయిన తర్వాత వేసేస్తాను అనమాట. మాకు 1 వీక్ ఒకసారి అట్లా వస్తుంది, సో అట్లా వేస్తాను. సో ఇట్లా ఇంకా పిల్లలకు కూడా సేఫ్టీ ఉంటుంది అనమాట. అసలు పడిపోతారని భయం కూడా ఉండదు. ఇట్లా గ్రిల్స్ ఉండడం వల్ల ప్లస్ అయిందనమాట. మొత్తం అలా గ్రిల్స్ పెట్టేశారు. సో ఇంకా వాళ్ళని వదిలేసినా కూడా ఏం భయం ఉండదు అనమాట. సో ఇదంతా కార్డారు. చెప్పుల స్టాండ్ వచ్చేసి అక్కడ పెట్టుకున్నాను ఆ మూలకి. సో కొన్ని మొక్కలు పెట్టాను, బట్ ఇక్కడ ఏంటంటే పగులు పూట ఎండ రాదు. మార్నింగు అంటే వెళ్తురు అదంతా ఓకే, కానీ పగులు ఎండ రాదు, ఓన్లీ మార్నింగ్ వరకే పడుతుంది. సో అందుకని చెప్పి సరిగా రాలేదు. ఇచ్చారనమాట దండలు అవన్నీ బట్టలు ఆరేసుకోవడానికి. సో ఇక్కడ 4-5 ఇచ్చారు దండలు, ఆంటీ వాళ్ళే ఇచ్చారు. సో ఇక్కడ కార్డార్లు ఆరేసుకుంటాం. పైకి వెళ్ళి ఏనంగా దుప్పట్లు అలాంటివి ఉంటే ఇక్కడ ఆరవనుకుంటే టెర్రస్ పైన కూడా ఉంటాయి అన్నమాట ఆ తీగలు. సో అక్కడికి వెళ్ళి కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం 3 ఫ్లోర్లు అనమాట ఈ హౌస్ అంతా. సో మేము మధ్యలో ఫ్లోర్లో తీసుకున్నాం అనమాట. సో ఇట్లా రాగానే ఇదన్నమాట ఇల్లు ఎంట్రన్స్. ఇది డోర్ ఎంట్రన్స్. అసలు మార్నింగ్ అయితే ఇట్లా డోర్ తీయగానే వెంటిలేషన్ అయితే కరెక్ట్ దేవుడు గది మీద పడుతుంది, వెళ్ళి బాగా అనిపిస్తుంది. అసలు భలే ఉంటుంది మార్నింగ్ పూట అయితే. సో ఇట్లా రాగానే ఎంట్రన్స్ అనమాట. సో ఇట్లా చిన్న బెడ్ తీసుకొని ఇక్కడ ఇట్లా వేసుకున్నాను, కూర్చోడానికి బాగుంటుంది టీవీ చూడటానికి అని చెప్పి ఇట్లా వేసుకున్నాను. సో నైట్ మా ఆయన ఇక్కడే పడుకుంటారనమాట. సో ఏంటంటే ఆయనకి కొంచెం బ్యాక్ పెయిన్ అని చెప్పి ఇక్కడ పడుకుంటారు. సో బయట ఒక దాని సైకిల్ ఉంది, ఈ మూలలో ఇంకొక దాని సైకిల్ ఇక్కడ పెట్టాను అనమాట. సో అట్లా అనమాట. సో 2 కుర్చీలు, బుడ్డి వాళ్ళ 2 కుర్చీలు. సో హోంవర్క్ చేసుకునేటప్పుడు లేదంటే ఎప్పుడన్నా టీవీ చూసేటప్పుడు అట్లా కూర్చుంటారు ఆ చైర్స్లో. సో ఇదన్నమాట. ఇవి వచ్చేసి ఇంక మా చైర్స్. ఇవి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇంతకుముందు బెంగళూరులో ఉండేవాళ్ళు. సో అప్పుడు వెళ్తా వాళ్ళు ఇక్కడ వేసిపోయారు ఆ చైర్లు. ఇంకా మేము ఆడుతున్నాం అప్పటి నుంచి చైర్స్. సో అవి 2 మాయే. ఇది వచ్చేసి నాకు బాబా అంటే చాలా ఇష్టం. నేను చాలా బిలీవ్ చేస్తాను బాబాని. సో అందుకని చెప్పి నాకు లేచిన వెంటనే బాబా ఫేస్ కనిపించాలని చెప్పి ఇట్లా వాకిడి దగ్గర పెట్టుకున్నాను. నాకు అంత ఇష్టం బాబా అంటే. సో ఇంక చెప్పలేనమాట. సో ప్రతిదీ ఇంతకుముందు అయితే హాస్టల్లో ఉన్నప్పుడు గురువారం ఉపవాసం కూడా ఉండేదాన్ని. గురువారం వస్తే ఇంటర్మీడియట్లో అట్లా ఉండేటప్పుడు. ఇప్పుడు ఇంక ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఇంక వాళ్ళతో కుదరట్లేదు. నాకు కూడా తినకపోతే నీరసం వచ్చేస్తుందని చెప్పి ఉపవాసం ఉండట్లేదు. కానీ బట్ నాన్ వెజ్ అవన్నీ గురువారం తిన్ననమాట. చాలా ఎక్కువ నమ్మకం, బాగా బిలీవ్ చేస్తాను బాబాని నేను. సో ఇంకా ఆంటీ వాళ్ళు ఎదురుగా వినాయకుడిది ఒక విగ్రహం ఇచ్చారనమాట. సో ఇదంతా టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా ఆంటీ వాళ్ళే ఇచ్చారనమాట. ఇంట్లో మేమేం సపరేట్గా కొనలేదు. ఈ టీవీ యూనిట్ చూసి కొంతమంది అడిగారు నాకు కామెంట్స్లో కూడా ఎక్కడ కొన్నారని. సో ఇదైతే కొనింది కాదు. సో దాంట్లోనే ఆంటీ వాళ్ళే ఇచ్చారనమాట ఈ టీవీ యూనిట్ని. సో టీవీ పైన అట్లా టెడ్డీ బేర్లు అట్లా పెట్టుకున్నాను. ఈ ఫోటో మొన్న మేము రీసెంట్గా ఊటీ ట్రిప్ వెళ్ళాం అనమాట. అక్కడ జిప్ లైన్ ఎక్కాము. సో అప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. సో అక్కడ పెట్టేశాను, టీవీ మీద చూడడానికి బాగుంటుంది అని చెప్పి అట్లా పెట్టేశాను. చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇట్లాంటి అద్దాలు ఇక్కడ ఒకటి ఇచ్చారనమాట. కింద ఇక్కడ ఇస్తే ఏమైందంటే అప్పుడు టీవీ పట్టట్లేదు అనమాట. అందుకని చెప్పి అక్కడ అటొకటి అటు సైడ్ది తీసేసి 2 పైన వేసేసి ఇంక ఓన్లీ పైన వరకే ఉంచుకున్నాను. సో ఈ ఫ్లవర్స్ లాస్ట్ టైం సిరిడి వెళ్ళినప్పుడు అక్కడ మేము తీసుకున్న హోటల్లో ఒక ఫంక్షన్ జరిగింది అనమాట. సో బుడ్డిదానికి వాళ్ళు అక్కడ డెకరేషన్ చేస్తా ఇచ్చారనమాట. ఇగో తీసుకెళ్ళు, బాగున్నావు నువ్వు క్యూట్గా అని చెప్పి ఇచ్చారు. సో అవి ఇంటికి తీసుకొచ్చుకుంది బుడ్డిది. సో నేనేం చేశానంటే ఇది ఇంట్లో ఉందన్నమాట ఆల్రెడీ స్టాండ్, పెన్నులు వేసుకుంటే స్టాండ్ అనమాట అది. సో ఆ ఫ్లవర్స్ అన్నీ కొంచెం బియ్యం వేసేసి దాంట్లో పెట్టేశాను, బాగుంటుంది అని చెప్పి అట్లా పెట్టేశాను. సో ఇవి కూడా బుడ్డి వాళ్ళే బొమ్మలని. నేను ఏం సపరేట్గా బయట ఏం కొనండి, అన్నీ ఇంట్లో ఉన్నాయి అట్లా పెడతాను అనమాట. ఇది వచ్చేసి ఒకసారి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బుడ్డికి ఆడుకోవడానికని ఒక బొమ్మ ఇచ్చింది మా వదిన. సో అది ఎరగొట్టేశారు, ఇది మిగిలింది అనమాట లాస్ట్కి. సో ఒకేలా బాగుందని చెప్పి అది అలా పెట్టేశాను. బాగుంది కదా, చాలా బాగుంటుంది. తర్వాత ఇదన్నమాట. సో దీంట్లో ఫిష్లు ఉండేవి. మేము ఇంతకుముందు ఉన్న ఇంట్లో ఒక 2 times 3 times ఫిష్లు తెచ్చేసాము.
సో అక్కడ చెప్పాను కదా వెంటిలేషన్ రాదని, సో అందుకు ఆక్సిజన్ సరిగా అందక చచ్చిపోయినాయి అనమాట. 2 సార్లు తెచ్చేస్తే 2 సార్లు అట్లానే అయిపోయినాయి. ఇంకా చూడు నాకు ప్రాణం ఉసూరు అనిపించింది. ఇంక అందుకు పాపం అక్కడన్నా బతుకుంటాయి కదా, మన దగ్గర తెచ్చుకొని ఎందుకులే చంపేయడం అని చెప్పి అవి తీసేసి దీంట్లో నేను మనీ ప్లాంట్ పెట్టాను. బాగా వచ్చింది. ఇంకా వారానికి ఒకసారి ఇట్లా వాటర్ మారుస్తూ ఉంటే బాగా వస్తుంది అనమాట. చూడ్డానికి కూడా అందంగా ఉందని చెప్పి అట్లా పెట్టాను. ఇది మా పెళ్ళికి ఎవరో గిఫ్ట్ చేస్తే అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక గూట్లో పడేసింది అనమాట. అత్తయ్య దుమ్ము పట్టిపోతుందని చెప్పి ఇక్కడ సరేలే ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. బాగుంటుంది అది కూడా. ఇది పిట్ట తెలిసే ఉంటుంది మీకు ఇది అందరికీ. సో మా ఆయన ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు బుడ్డి వాళ్ళ కోసం అని చెప్పి 2 తెచ్చాడు. ఒకటి బగాలు కొట్టింది, ఒకటి మిగిలింది అనమాట. సో దీంట్లో వాటర్ పోసి ఊపితే సౌండ్ వస్తుంది, పెట్టాల్సినట్టు వస్తుంది సౌండ్. బర్త్డే గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది ఫ్యామిలీ ఫోటో. ఇది టీవీ. తర్వాత టీవీ కింద స్టోరేజ్ కూడా ఉందన్నమాట. దీంట్లో ఇంకేమన్నా సరుకులు అట్లాంటి పేస్ట్లు, జెండు బాములు అవన్నీ ఎట్లా పెట్టుకుంటాను. దీంట్లో వచ్చేసి అవి హెల్మెట్స్ ఉంటాయి కదా, మా ఆయన హెల్మెట్లు, పిల్లలవి డ్రాప్స్, హెల్మెట్స్, పిల్లలు డ్రాప్స్. పిల్లలు కంపల్సరీ దగ్గు, జలుబు, జ్వరాన్ని 3 మాత్రం కంపల్సరీ ఉంచుకుంటానండి పిల్లలవి. సో ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసి విటమిన్స్ అండి. సో ఫ్లాక్స్ ఆయిల్ అనమాట, క్యాప్సిల్స్. సో ఇవి దేనికి యూజ్ చేస్తారంటే ఏమన్నా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఇంట్లో తగ్గిస్తుంది అంట దీన్ని. అందుకని చెప్పి అంటే మా డాడీ వెస్ట్ సైడ్లో పనిచేస్తారు. వెస్ట్ సైడ్లో ఇవన్నీ ఆర్గానిక్గా తయారు చేస్తారనమాట. క్యాప్సిల్స్ అమ్ముతారు, ఆర్గానిక్ క్యాప్సిల్స్. సో ఏమైనా మనకి ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్న, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొంతమందికి, అట్లా లేకపోయినా ఏమన్నా కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం టెస్ట్ చేయించుకొని వాడితే ఇది కంట్రోల్ అవుతుందా లేదా అని చెప్పి మనకు తెలుస్తుంది. ఫ్లాక్ సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. జస్ట్ ఇది క్యాప్సులే మా డాడీ ఇచ్చాడు, ఒకసారి వాడు అని చెప్పి నేను తెచ్చాడు, పెట్టాను. వాడింది లేదు, పెట్టింది లేదు. సో వాడాలి ఇంకా నుంచి అదనమాట. ఇంకా హెల్మెట్స్ అవన్నీ అక్కడ పెట్టేసుకుంటాడు మా ఆయన. ఇది టీవీ యూనిట్ మొత్తం. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు బుడ్డి వాళ్ళకి బొమ్మలు తీసుకున్నాం అనమాట. బొమ్మలు తీసుకుంటే వాళ్ళు ఆడట్లేదని ఇంకొకటి 2 ఒకటి పెట్టాను. టీవీ యూనిట్ పైన చూడ్డానికి బాగుంటుందిలే అని చెప్పి అట్లా పెట్టాను. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. ఇది వాషింగ్ మిషన్ మా బావోళ్ళు అనమాట. మా బావోళ్ళు ఫస్ట్ చెన్నైలో ఉండేవాళ్ళంట, కాపురము. సో అప్పుడు వాషింగ్ మిషన్ అనమాట ఇది. సో అది మేము తెచ్చుకొని ఆడుతున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఏమో రిపేర్ వచ్చింది, ఇంక రాలేదండి. చాలా బాగుంది. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఆడిన తర్వాత మేము ఆడుతున్నాము. బాగుంది. సో ఈ పైన ఉంటుంది, కింద ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. నాకు ఇంకా స్పేస్ లేదు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. అంటే స్పేస్ ఉన్నా కానీ సాకెట్స్ లేవన్నమాట ఎక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. అందుకని చెప్పి నేను అక్కడ దేవుడి గూటి కింద సాకెట్ ఉంటే ఇంకా ఆడ పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ యాక్చువల్గా అదే అంట ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి వాళ్ళు ఇచ్చిన పాయింట్. సో అందుకని చెప్పి అక్కడ పెట్టేసుకున్నాను. ఇవన్నీ బుడ్డి వాళ్ళ బొమ్మలే. నేనేం కొనండి, ఇవన్నీ బుడ్డి వాళ్ళ బొమ్మలే. సో వాళ్ళు ఆడుకొని అక్కడ విసిరేస్తారు కదా, ఇంకా విసిరేసిన చూడడానికి బాగుంటుంది అని చెప్పి నేను అక్కడ ఒకటి పెడతాను అనమాట. సో అది మొత్తం దేవుడు కదా అనమాట నాది. సో పూజ చేసుకోవాలంటే చాలా అయింది నాకు, ఇంట్రెస్ట్ పోతుంది. ముందు అక్కడ చెయ్యి వేసుకొని పైకి ఎక్కి చేసుకోవాలన్నమాట. అందదు మామూలుగా, చేతికి అస్సలు అందదు అనమాట. పైకి ఎక్కి చెయ్యి వేసుకొని చేసుకోవాలి. సో అట్లా నా దగ్గర చిన్న గూడు ఉంది కానీ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ లేదనమాట. ఇంక అట్లా సరేలే పిల్లలు కూడా టచ్ చేయకుండా ఉంటారని ఇంకా అక్కడే పెట్టుకొని చేసుకుంటున్నాను. చెయ్యి వేసుకొని చేసుకున్నప్పుడల్లా. సో అదనమాట సంగతి. సో ఇదంతా ఫ్రిడ్జ్. అన్నీ డ్రై ఫ్రూట్స్ కింద కూడా అవి మిల్క్ మేడ్, తర్వాత పాలు, పూలు, పండ్లు అవన్నీ అట్లా పెట్టేసుకున్నాను. సో పైన వచ్చేసి ఇంకా పిండ్లు ఉంటాయి కదా, మైదా పిండి, గోధుమ పిండి అట్లాంటివి బయట పెడితే పురుగు పట్టిపోయిద్దని కార్న్ఫ్లోరు అవన్నీ అట్లా పెట్టుకుంటాను అనమాట. ఇంక తక్కువే ఉంటుంది నా దగ్గర స్టఫ్ కూడా. ఎప్పుడు అవసరమైనప్పుడు తెచ్చుకుంటాను, ఎక్కువ ఏం తెచ్చుకోను. ఇదన్నమాట ఫ్రిడ్జ్.
సో బాగా వస్తుందండి వెంటిలేషన్. సో ఇటు ఒక డోర్ ఉంది, ఇక్కడ కిటికీ అనమాట. వెంటనే కిటికీ తీస్తే బాగా వస్తుంది వెంటిలేషన్ అయితే, చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది అసలు పగులు కూడా. ఇది మొత్తం హాల్ అండి. ఇంకా సో ఇదంతా హాలు, అదొక బెడ్రూమ్ అనమాట. సో ఇదంతా మొత్తం హాల్, మిగతాది మొత్తం. సో దానికి చెప్పి ఆ ఫొటోస్ పంపించి అలా కట్టించుకున్నాను అనమాట. అదొక ఫ్రేము, ఇంకొక 2 ఫ్రేములు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అట్లా కట్టించుకున్నాను. ఇదేమో నా ఫ్రెండ్ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో సౌండ్ వస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ పెట్టుకున్నాను. సింక్, ఇక్కడ వాష్ ఏరియా అనమాట ఇది మొత్తము. సో అదేమో బాత్రూమ్ అయితే ఇంకా బయటకు రాగానే బట్టలు వేసుకోవడానికి ఉంటుందని చెప్పి, యాక్చువల్గా అది కూడా నాది కాదు, ఫ్రెండ్ వాళ్ళు ఖాళీ చేస్తా వాళ్ళు ప్లాస్టిక్ అన్నీ పగిలిపోతాయని ఏం వేసుకొని పోలేదనమాట. సో నా దగ్గరే ఉండిపోయింది, నేను యూజ్ చేసుకుంటున్నాను దాన్ని. సో ఇదనమాట షింక్ ఏరియా. అన్నీ అక్కడక్కడే ఉంటాయి కానీ బాగుంటుంది సింపుల్గా ఇల్లు. మాత్రం 1 రూమ్ అదనమాట. 1 రూమ్ పదండి 1 రూమ్ చూపిస్తా. సో ఇది 1 రూమ్ అండి మొత్తము. ఇది షింకు. సో నాకు దోశ పెనం అక్కడ తగిలించుకుంటాను అనమాట. సో అవేమో మెజర్మెంట్స్ కప్స్. సో లాస్ట్ ఇయర్ అక్క యూఎస్ నుంచి తెచ్చింది ఈ కప్స్. సో అత్త యూజ్ చేయట్లేదు, నాకు అవసరం లేదు అంటే, సరే నేను ఎప్పుడన్నా పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఉంటే అని చెప్పి నేను తెచ్చుకున్నాను అనమాట ఈ సెట్. సో అది యాపిల్ కట్టరు అర్ధ పెట్టుకున్నాను. ఇవన్నీ ఇంకా ఉంటాయి కదా జల్లెలు, జ్యూస్ జల్లెడు, పిండి జల్లెడు అవన్నీ అర్ధ ఇచ్చాను. ఇక్కడేమో టీ గింటే, ఇక్కడ వచ్చేసి నాకు అవసరమైన స్టఫ్, ఈ పీలరు ఇవన్నీ ఇట్లా ఒక డబ్బా పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను. తర్వాత ఇవి చాట్ మసాలా, గరం మసాలా, ఇవన్నీ పొళ్ళు. ఇదేమో మామూలుగా ఆయిల్, ఇదేమన్నా కాగబెట్టిన ఆయిల్ దీంట్లో పోసి పెట్టుకుంటాను. ఇదేమో నెయ్యి గిన్నె, నెయ్యి అనమాట. ఇది నాకు ఇంటి దగ్గర నుంచి పంపిస్తుంది అత్తయ్య నెయ్యి, చాలా బాగుంటుంది టేస్టీగా. సో కొంచెం మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమైనప్పుడు కొంచెం దీంట్లో వేసుకుంటాను అనమాట. ఇది నేను చెన్నైలో ఉన్నప్పుడు శరవణ స్టోర్స్లో తీసుకున్నాను ఈ డబ్బా. ఇది పచ్చడి, ఇది ఆవకాయ పచ్చడి, ఇది క్యాండిల్ అనమాట. అంటే మనం బిర్యానీస్ అవి చేసుకుంటాం కదా, చేసుకున్నప్పుడు మనం వెలిగించుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఇది కూడా అక్క యూఎస్ నుంచి తెచ్చిందనమాట. సో నాకు ఇచ్చి కూడా ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయింది, ఇంకా అయిపోలేదు. చాలా మంచి స్మెల్ వస్తుంది బిర్యానీస్ అవి వండుకున్నప్పుడు చేసుకుంటే, అదనమాట. అవన్నీ నేను హెయిర్కి పెట్టుకుంటాను అండి, అవిసి గింజలు అవన్నీ ఇట్లా డబ్బాలో పెట్టుకుంటున్నాను. సో మీకు హెయిర్కి అది కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను హెయిర్కి ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా చేసుకోవాలి చెప్తాను అనమాట. ఇవన్నీ ఫ్లాక్స్ సీడ్స్, అవిసి గింజలు ఉంటుంది, చూపిస్తూ ఉండండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అయితే ఏం లేదు. అవిసి గింజలు అంటే ఇట్లా ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్. వీటిని తాలింపులలో కూడా యూజ్ చేసుకుంటారండి, చాలా మంచిదంట హెల్త్కి, హెయిర్ కూడా చాలా బాగుంటుంది. సో దీంతో జెల్ వస్తుంది అనమాట. మనం 1 టీ స్పూన్ ఇవి 1 టీ స్పూన్ ఇవి 2 కలిపి మనం కాగబెట్టుకొని హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. సో నా జుట్టు అట్టా పాడైపోయింది, పిల్లలన్నా బాగుంటుందని చెప్పి అలాగా నేను అప్పుడప్పుడు చేసి పిల్లలకి పెడతాను. కళ్ళకు కూడా చాలా మంచిది అనమాట. సో చాలా విటమిన్స్ ఉంటాయి వీటిల్లో. అట్లాగా తాలింపు గింజలలో కూడా వేసుకోవచ్చు మనం, డైలీ మనం దాంట్లో యూజ్ చేసుకుంటే మంచిది. వాటిని అట్లా డబ్బాలలో పెట్టి. సో ఇదండి నా కిచెను. వాటర్ బబుల్స్లో తెచ్చుకుంటాము, అందుకని 2 క్యాన్లు పెట్టుకున్నాను అనమాట. సో ఒకటి అయిపోయినప్పుడు ఒకటి వాడుకుంటాం అట్లాగా. బాత్రూమ్, ఇది బాత్రూమ్ అండి. సో చిన్నగా ఉంటుంది, ఇది కూడా సరిపోద్ది మాకు, బాగుంటుంది. సో ఇది బాత్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ఈ కాటు ఆంటీ వాళ్ళది యాక్చువల్గా. సో ఆంటీ వాళ్ళు మేము వచ్చినప్పుడు
ఇక్కడే ఉన్నిందనమాట, ఈ రూమ్లోనే ఆ కాటు. సో ఇంకా అదేం చేయాలో అర్థం కాక కాటు, ఆ రూమ్ ఏమో ఒక రూమ్ చిన్నది, ఒక రూమ్ పెద్దది ఇచ్చారు. సో ఈ రూమ్లో ఈ కాటు ఉండిపోయింది. మా కాటుని ఇంకేం చేసాం, పాటలు ఉప్పదీసేసి ఇట్లా పెట్టేది మా కాటు అనమాట యాక్చువల్గా. సో ఇది ఇక్కడ పెట్టేసాము అనమాట, పాటలు తీసేసి గోడ కానిచ్చి పెట్టేసాము. సో ఇంకా ఆ రూమ్లో ఓన్లీ బెడ్ వేసుకుంటాము, బెడ్ అయితే సరిపోయింది. ఇంక ఈ రూమ్లో ఎవరన్నా వచ్చినప్పుడు పడుకుంటారులే అని చెప్పి ఇది ఇక్కడ ఉంచేసాము. ఆంటీ వాళ్ళు యాక్చువల్గా మంచం వాళ్ళే ఇచ్చారు మాకు. సో ఇది తెలుసా, డిజిటల్ స్లేట్ అనమాట పిల్లలు ఈ రెండు. సో వాళ్ళ లాస్ట్ ఇయర్ బర్త్డేకి వాళ్ళ డాడీ గిఫ్ట్ చేశారు. ఇట్లా ఏబిసిడ్లో రాసుకుంటారు అని చెప్పి 1 2 3 ఏబిసిడ్లలో రాసేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది అమెజాన్లో తీసుకున్నారండి, భలే యూజ్ అయినాయి మా పిల్లలకి. ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇది మాత్రం. చూడండి తీసుకున్నాము. సో అది వాళ్ళ బ్యాగ్, ఇంకా బుడ్డి వాళ్ళది ఇక్కడ పెట్టేసాను. సో రేపు ఊరికి వెళ్తున్నామండి, అందుకే బ్యాగులన్నీ సర్ది పెట్టాను అనమాట. బుడ్డి వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు 15 days, అందుకని చెప్పి ఊరికి వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అని చెప్పి యాక్చువల్గా ఇది తీయడం హోమ్ టూర్ చేస్తున్నాను. సో ఇంకా అది ట్రైపాడు అవి పిల్లలకి ఆపులు అటకెక్కిచ్చాను అనమాట నేను. వాళ్ళు తీసుకొని అది 2 years అయింది, అసలు పెట్టుకోవట్లేదు. ఇంకా అట్లా గోడ తగిలిచ్చా, చూడడానికైనా బాగుంటుందిలే అని చెప్పి. కదండి ఇవన్నీ ఇంకా బుడ్డి వాళ్ళ బొమ్మలు, ఇవన్నీ ఒక డబ్బాలు వేసి పెట్టాను ఇవన్నీ. సో ఇంకా స్కూల్ బ్యాగ్స్, మా ఆయన ఆఫీస్ బ్యాగు, ఇది నా బ్యాగు, ఒక టేబుల్ అనమాట. యాక్చువల్గా ఇది ల్యాప్టాప్ పెట్టుకున్న టేబుల్ అయితే ఇంకా అసలు ఇంట్లోకి వచ్చిన తర్వాత యూజ్ అవ్వలేదు, అక్కడ ఉన్నప్పుడు బాగా యూజ్ అయింది. అక్కడ యూజ్ అవుద్ది అని చెప్పి కొనుక్కున్నాము, ఇంటికి వచ్చిన తర్వాత యూజ్ అవ్వలేదని చెప్పి ఇంక అక్కడ పెట్టేసుకున్నాం అనమాట. అమ్మోళ్ళలో పెట్టేసుకున్నాను. తర్వాత ఏమో బొరుగులు అనమాట, ఈ అత్తయ్య పంపించింది ఇంటి దగ్గర నుంచి, చాలా ఉన్నాయని చెప్పి పంపించింది. సో అవి ఏమో బియ్యము, నాకు అవసరమైనంత వరకు డబ్బాలో పోసి పెట్టుకుంటాను, మిగతా ఎట్లా మూట కట్టి కింద పెట్టుకుంటాను, మళ్ళీ అయిపోయినప్పుడు తీసి పోసుకుంటాను. ఇది వచ్చేసి నా ర్యాకు, మనం చూసారు కదా మీరు ఆల్రెడీ, ర్యాకు సర్దినప్పుడు చూసారు కదా, ఇదంతా నా ర్యాకు. సో ఇది బుడ్డి వాళ్ళ ర్యాకు, ఇవన్నీ చూసారు కదా మీరు మొన్న సర్దినప్పుడు. సో ఇది బుడ్డి వాళ్ళ ర్యాకు. సో ఇదండి ఒక బెడ్రూమ్ మొత్తం. ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. సో బుడ్డి వాళ్ళు నిద్రపోతున్నారు ఇప్పుడు, నానేమో సినిమా చూస్తున్నాడు. సో ఇది పరుపు, మా కార్డు చెప్పాను కదా తీసి గోడకు పెట్టామని, ఆ పరుపు తెచ్చి ఇక్కడ వేసుకున్నాం అన్నమాట మేము. సో ఇక్కడ పడుకోవడానికి పిల్లలు కూడా సేఫ్ కదా, దొల్లకుండా ఉంటారు కింద అని చెప్పేసి ఇక్కడ వేసుకున్నాం. అది ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం ఆ పరుపుని. సో ఇంకా వచ్చేసి మా ఆయన ర్యాక్, ఇది మా ర్యాక్ ఇదంతా. సో ఇంకేమన్నా అవసరం లేని మొత్తం పైన వేసేసుకుంటాం అనమాట. పైన వేసేసుకొని ఇంకా ఏదన్నా అవసరము అయినప్పుడు తీసుకుంటాము, ఇంకా అవసరం లేకపోతే అక్కడ వేసేస్తాం మొత్తం. సో ఫ్యాన్లు కూడా వాళ్ళే ఇచ్చారండి, ఆంటీ వాళ్ళే, మాకు మేము కొనలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అంటే సెమీ ఫర్నిచర్ అనే చెప్పాలి, కాటు, ఫ్యాన్స్, లైట్లు అన్నీ వాళ్ళే ఇస్తారు మనకి ఇక్కడ. సో అదనమాట ఒక రూమ్. సో ఇదండి మా హౌస్ మొత్తము. ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా చిన్నది బట్ చాలా బాగుంటుంది అనమాట. ముందు వెంటిలేషన్ బాగా వస్తుంది, అందుకని నాకు చాలా ఇష్టము. సో మీకు ఇదండి హోమ్ టూరు. మీకు ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.